హాయ్ అండి. 'యారగంట్ రావణ్' పార్ట్ 29. ఈరోజు ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రమే వస్తుందండి. స్టోరీలోకెళ్ళిపోదాం. దేవ్ ఇంకా నందు దేవ్ క్యాబిన్‌లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ దేవ్ తన సీట్‌లో కూర్చుంటాడు. నందు ఇంకా ఆద్య కూడా అక్కడే సోఫాలో కూర్చొని చూస్తారు వాళ్ళను. "మీరు ఆఫీస్‌కి వచ్చేది వర్క్ చేసుకోవడానికా? లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడానికా?" అంటూ కోపంగా అడుగుతాడు. దేవ్ వాయిస్‌కి వాళ్ళకి చెమటలు పట్టి గుడకలు మింగుతూ చూస్తూ సారీ సార్ అంటారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. గో బ్యాక్ టు వర్క్ అంటాడు గంభీరంగా దేవ్. అందరూ దేవుడా అని వెళ్తూ ఉండగా ఆద్యని చూస్తారు. ఆద్య కళ్ళతోనే ఏదో చెప్తుంది. దానితో వాళ్ళల్లో ఒకరిని ఏ మిస్ వెయిట్ అంటాడు. మిగిలిన వాళ్ళు బయట పడ్డాంరా బాబు అని చెమటలు తుడుచుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ ప్లేస్‌కి. దేవ ఆపింది. ఇంతకు ముందు ప్రీతి ఫోన్ తీసుకుని వచ్చి అభికి ఇచ్చింది. అండ్ ప్రీతి చెప్పమంది అని ఆఫీస్‌లో అభిని చూస్తూ మార్నింగ్ అలా మాట్లాడిన అమ్మాయి. హలో మిస్ మీ పేరు అంటాడు దేవ్. శ్వేత సార్ అంటుంది భయంగానే దేవుని చూస్తూ. ఓకే. మీకు శాలరీ ఇచ్చేది మేమా? లేకపోతే మీ ఫ్రెండా? అంటాడు సూటిగా చూస్తూ. సార్ అది అంటూ భయంతో మాటలు రాక దేవిని చూస్తూ ఉంటుంది. స్పీక్ ఔట్ అంటాడు కోపంగా. మీరే సార్ అంటుంది ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో. మరి మీరు చేసింది ఏంటి అంటాడు. సార్ నాకేమీ తెలీదు సార్. ప్రీతినే చెప్పింది సార్ అలా మాట్లాడమని. నేను జస్ట్ వాళ్ళ డాడీ ఆఫీస్‌కి వచ్చారు ఎందుకు అని అడగడానికి చేశాను సార్ అంతే అంటుంది. ఓహ్! తను ఏం చెప్తే అది చేస్తావా? సో, నేను నీ బాస్‌ని కనుక ఇప్పుడు నేను చెప్పింది చెయ్యండి అంటూ మేనేజర్‌ని పిలిచి ఏదో చెప్తాడు. దానితో మేనేజర్ లోపలికి రాగానే చూడండి తిన అకౌంట్ సెటిల్ చేసి వెంటనే పంపేయండి అంటాడు కూల్‌గా. శ్వేత సార్ ప్లీజ్ సార్, సారీ సార్. ఈ జాబ్ నాకు చాలా అవసరం సార్. నా ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది. ప్లీజ్ సార్ నాకు జాబ్ పోతే చాలా బాధపడతారు ఇంట్లో అని బ్రతిమలాడుతూ ఉంటుంది శ్వేత. దానితో దేవ్ కొంచెం సేపు తర్వాత ఓకే. బట్ తిను ఇంక మీదట ఈ బ్రాంచ్‌లో వర్క్ చేయదు. మన బెంగుళూరు బ్రాంచ్‌కి పంపించేయండి అని మేనేజర్‌ని పంపి శ్వేత వైపుకి తిరిగి మీరు ఆఫీస్‌కి వచ్చి చేయవలసింది ఓన్లీ వర్క్ అంతే తప్ప బాస్ పర్సనల్ లైఫ్ విషయాలు కాదు. అర్థమైందా? సో, యూ కెన్ గో అంటాడు కమాండింగ్‌గా. శ్వేత జాబ్ ఉంది అని కొంచెం హ్యాపీగా ఉంది. బట్ ఇక్కడ కాదు అని కొంచెం బాధగా కూడా ఉంది. దీనికి కారణమైన ప్రీతిని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది బయటకు శ్వేత. తను వెళ్ళిపోగానే అన్నయ్య ఏంటి మరిని తన్ని జాబ్‌లో నుంచి తీసేశాను అని చెప్పావు. పాపం కదా అంటుంది. మరి అభి కళ్ళల్లో నీళ్ళకి కారణం అవ్వటం పాపం కాదా? నా వరకు నా అభిని ఎవరు బాధపెట్టినా అలానే ఉంటుంది. కాకపోతే ఏదో అమ్మాయి కదా అని వేరే బ్రాంచ్‌కి పంపించి ఊరుకున్నాను. దేవ్‌కి అభి పైన ఉన్న ప్రేమని చూస్తే ఆద్యకి చాలా హ్యాపీగా ఉంది. నందు మాత్రం అసలిక్కడ జరిగేదానికి సంబంధం లేకుండా ఎక్కడో ఆలోచిస్తూ ఉండిపోతాడు. నందుని గమనించి దేవ్ నందు అని పిలుస్తాడు. నందు దేవ్ పిలిచేది కూడా వినిపించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. దానితో ఆద్య కూడా పిలుస్తుంది. అయినా అలానే ఉండడంతో నందుని వింతగా చూస్తూ దగ్గరికి వెళ్ళి నందు గారు అని తట్టి పిలుస్తుంది ఆద్య. దానితో ఉలిక్కిపడి హా ఏంటి ఆద్య అంటాడు నందు. రేయ్ ఏం ఆలోచిస్తున్నావురా ఇందాక నుంచి మేం పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా అని అడుగుతాడు దేవ్. ఆ భూపతి గురించి బావా అంటాడు నందు దేవుని చూస్తూ. ఏంటి వాడి గురించా? వాడి గురించి ఏం ఆలోచిస్తున్నావురా? ఆల్రెడీ చేయవలసింది చేశావుగా. ఇంకేంటి అంటూ వచ్చి నందు పక్కన కూర్చుని అడుగుతాడు దేవ్. ఆ విషయం కాదు బావా. నాకు వాడి కళ్ళల్లో నా చెల్లి మీద కోపానికి మించి చూశాను. అది ఏంటి అనేదే ఆలోచిస్తున్నాను. భూపతి వచ్చింది ప్రీతి విషయం నీతో మాట్లాడడానికి. అప్పటి వరకు అదే జస్ట్ కోపంగా మాట్లాడిన వాడు నేత్రాన్ని ఎప్పుడైతే చూశాడో వాడి మొహం కోపం, భయం, కంగారు అంతకు మించి ఏదో కనిపించింది అంటూ అప్పటి భూపతి ఫేస్‌ని గుర్తు చేసుకుంటూ చెప్తాడు నందు. అన్నయ్య ఆయన నేత్రాన్ని ఏమీ చెయ్యరు కదా! ఎందుకంటే మీ దగ్గర నుంచి వస్తూ కూడా చాలా కోపంగా నేత్రాన్ని చూస్తూ వెళ్లారు అంటుంది ఆద్య. దేవ్ నందు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ
తక్కువగా తీసుకున్నానా నేను భూపతిని అని అనుకుంటూ, నందు నువ్వు ఎలా అయినా సరే ముందు నీ చెల్లిని చంపాలి అనుకునే వాడి గురించి తెలుసుకో. ఈ ప్రీతి తన బాబు సంగతి నేను చూసుకుంటాను అని నందుతో చెప్పాడు. రే ఆద్య వెళ్ళి కొంచెం అభిని తీసుకుని కారు దగ్గరికి రారా ఇంటికి వెళ్ళిపోదాం అని ఆద్యాని పంపి, నందు ముందు నువ్వు అభి గురించి వాళ్ళ అమ్మ నాన్న గురించి తెలుసుకో. మనకి ఏమైనా తెలియవచ్చు. సరే పద ఇంకింటికి వెళ్దాం. మన కోసం వాళ్ళక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అని బయటికి వస్తారు. నందు మాత్రం లేదు బావా నాకెందుకో ఆ భూపతిని అంత తక్కువగా తీసుకోవాలి అని అస్సలు అనిపించట్లేదు. నేను నేత్ర విషయంలో ఏ రిస్క్ తీసుకోలేను బావా అని దేవ్‌తో పాటు కూడా వస్తాడు. అలా నలుగురు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు ఏదో ఆలోచిస్తూ. కానీ నందు కనిపెట్టిందైతే ఖచ్చితంగా నిజం. భూపతి నేత్ర మీద కోపంతోనే కాదు భయంతో కూడా ఉన్నాడు. తెలుస్తుంది అది కూడా మనకి. ఇంకా అదే రోజు నైటు టెర్రస్‌పై అభి చందమామని చూస్తూ ఉంటుంది. ఇక ఆద్య కొంచెం తలనొప్పిగా ఉంది అని తొందరగానే పడుకుండి పోతుంది. దేవికి కొంచెం పనుండి బయటికి వెళ్ళొచ్చి ఎందుకో ఒకసారి అభిని చూడాలి అని వాళ్ళ రూమ్‌కి వెళ్తాడు. బట్ అక్కడ ఆద్య ఒక్కతే ఉండడంతో అభి ఎక్కడ ఉందా అని అభి కోసం ఇల్లంతా వెతికి లాస్ట్‌కి పైకి వెళ్తే అక్కడ అభిని వెనక నుంచి హగ్ చేసుకుని సైలెంట్‌గా ఉండిపోతాడు. అభికి దేవ్ వచ్చిన సంగతి తెలిసింది కనుకే దేవ్ హత్తుకున సైలెంట్‌గా ఉండిపోయింది మన అభి. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. కానీ దేవ్‌కి తన చేతుల మీద అభి కన్నీళ్లు పడేసరికి వెంటనే అభిని వదిలి ముందుకు తిప్పుకుని, "ఏయ్! ఎందుకే ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావే రాక్షసి?" అంటాడు ప్రేమగా చెంప మీద చెయ్యి వేసి. అభి వెంటనే దేవుని హత్తుకుని ఏడుస్తూ, "ఈరోజు పౌర్ణమి" అంటుంది. అయితే అంటాడు దేవ్, "నేను చిన్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రతి పౌర్ణమికి అమ్మ, నాన్న, నేను ఇలానే మేడపై పడుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. కానీ వాళ్ళు దూరం అయిపోయిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా నేను ఒకదాన్నే వచ్చి కొంచెం సేపు ఉండి తర్వాత పడుకునేదాన్ని. కానీ ఇప్పుడు మళ్ళీ నాతో పాటు మీరు ఉన్నారు. నా పక్కన. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్" అంటుంది. అలానే అభి దేవుని ప్రేమగా హత్తుకుని. "మరి ఎందుకురా హ్యాపీగా ఉన్నాను అని బాధపడుతున్నావు?" అంటాడు లాలనగా దేవ్. "లేదు సార్" అంటుంది చిన్నగా తలదించుకుని. "నువ్వు బాధపడుతుంటే ఇక్కడ, ఇక్కడ నొప్పిగా ఉంటుంది. నాకు తెలిసిపోతుంది. నువ్వు హ్యాపీగా ఉన్నావో, బాధగా ఉన్నావో నాకు చెప్తుందిది" అంటాడు తన గుండెల మీద చెయ్యి వేసుకుని దేవ్. "ఎలా అంటావా? నీకు తెలిసిపోయింది చూడు ఇక్కడ" అని హార్ట్‌ని చూపిస్తూ నేను వచ్చానని ఇంతకుముందు అలానే అంటాడు. దేవ్ తనతో అలా చెప్తుంటే అభి దేవ్‌ని అలా చూస్తూనే ఉండిపోతుంది. అభిని అలా చూసి అభి చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న ఉయ్యాలలో కూర్చుని అభిని కూడా పక్కనే కూర్చోబెట్టుకుని, "ఇప్పుడు చెప్పు ఎందుకే అంతలా బాధపడుతున్నావు?" అని అడుగుతాడు దేవ్ అభిని. "సార్ చిన్నప్పుడు ఇలానే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. మళ్ళీ మీతో ఉంటూ ఈ ఇంట్లో ఇంత హ్యాపీగా ఉన్నాను. కానీ నాకు భయంగా ఉంది సార్. అప్పుడు నా సంతోషం దూరం అయినట్లే ఇప్పుడు కూడా జరుగుతుందేమోనని భయంగా ఉంది సార్" అంటుంది. "ఎందుకురా భయం? నా మీద నమ్మకం లేదా?" అంటాడు దేవ్ అభి కళ్ళలోకి చూస్తూ. "నా రాత మీద నాకు లేదు నమ్మకం" అంటుంది బాధగా. ఇంకెక్కువగా మాట్లాడితే ఇంకా డిస్టర్బ్ అవుతుందేమోనని దేవ్ వెంటనే అభిని ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని పైకి చూస్తూ, "అయినా మా మావయ్య, అత్తయ్య టేస్ట్ చాలా బాగుంది" అంటాడు నవ్వుతూ. "వాళ్ళెవరు?" అంటుంది అభి అయోమయంగా. "నీ తిక్కలదానా మీ అమ్మ, నాన్న" అంటాడు దేవ్. "ఓహ్" అని మళ్ళీ అంతలోనే "వాళ్ళు మీకు ఎలా అత్త, మామ అవుతారు" అంటుంది. "ఆ! నీకు తెలీదా? ఇలా కాదే చెప్తా నీ పని" అనుకుని, "నీకు తెలీదా? నీకొక చెల్లి ఉంది. దానిని నేను పెళ్లి చేసుకుంటే అప్పుడు నాకు వాళ్ళు అత్త, మామనే కదా" అంటాడు దేవ్ నవ్వుతూ. దేవ్ చెప్పిన దానికి అభి "హా" అని కళ్ళు పెద్దవి చేసుకుని దేవ్‌ని కోపంగా చూస్తూ, "పెళ్లి కావాలా మీకు పెళ్లి? వెళ్లి చేసుకోండి మరి తొందరగా" అంటుంది. దేవ్‌ని కోపంగా పక్కకి నెట్టి వెళ్ళిపోవడానికి లేస్తూ, దేవ్ కూడా అంతే స్పీడ్‌గా లేచి అభిని వెళ్లకుండా వెనక నుంచి పట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నడుం చుట్టూ చేతులు వేసి అభి మెడ మీద తల పెట్టుకుని, "నువ్వు కోపంలో చాలా ముద్దుగా ఉంటావు పొట్టి" అంటూ ముద్దు పెడుతూ ఉంటాడు ఆపకుండా. దేవ్ అలా ఆపకుండా ముద్దులు పెడుతూ ఉంటే అభికి కరెంట్ షాక్ కొట్టినట్లు అలా ఉండిపోయింది. దేవ్ అభిని అలా చూసి నవ్వుకుని
లైట్‌గా మళ్ళీ ముద్దు పెట్టి అక్కడే చిన్నగా కొరుకుతాడు. దానితో అభి వెంటనే స్పృహలోకి వచ్చి సార్ అంటుంది దేవ్‌ని విడిపించుకోవాలి అని చూస్తూ. దేవ్ ఇంకా గట్టిగా పట్టుకుని నవ్వుతూ అభికి కన్ను కొడతాడు. అభి వెంటనే ముందుకు తిరిగి వదలండి సార్ ఎవరైనా వస్తే బాగోదు. అయినా మీరు రోజు రోజుకి దారుణంగా తయారైపోతున్నారు అంటుంది సిగ్గుపడుతూ. మళ్ళీ ముందుకు తిరిగి ఎవరైనా ఒక ఎంప్లాయీ దగ్గర ఇలా చేస్తారా అంటుంది. ఫేస్ మాత్రమే పక్కకి తిప్పి దేవిని చూస్తూ. ఎంప్లాయీతో ఎందుకు చేస్తానే? నా పెళ్ళాంతోనే చేస్తాను కానీ అంటాడు దేవ్ నవ్వుతూ. తన తలతో అభి తలకి ఢీ కొట్టి ఆ మాటకి అభి సిగ్గుపడుతూ మరి ఇప్పుడేగా ఎవరినో చేసుకుంటాను అని అన్నారు అంటుంది బొంగమూతి పెట్టుకుని. ఒసే పిచ్చి అస్సలు నీకు బుర్ర లేదే అంటూ తల మీద చిన్నగా కొట్టి నీకు చెల్లి ఎక్కడి నుంచి వచ్చిందే? లేదు కదా! మరి నేను మీ అమ్మ, నాన్నని అత్త, మామ అంటే అర్థం ఏంటి? అంటాడు అభిని సూటిగా చూస్తూ. అభి వెంటనే సిగ్గుపడుతూ దేవుని గట్టిగా హత్తుకుంటుంది ముందుకు తిరిగి. దేవ్ కూడా అభిని అలానే పట్టుకుని నువ్వు అలా బాధగా ఉంటే నేను చూడలేనే. అందుకే ఇంత అల్లరి చేయవలసి వచ్చింది అనుకుంటాడు మనసులో. తర్వాత అక్కడే వాళ్ళు అలానే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతారు. ఇంకా సింహపురిలో కోటలాంటి ఇంట్లోకి వెళ్ళిన జానకి గారు నేరుగా పూజ గదికి వెళ్ళి గుడి నుంచి తెచ్చిన పూజా వస్తువులు అక్కడ పెట్టి బయటికి వచ్చి రంగి అని పిలుస్తారు. ఆ చెప్పండమ్మా అని వస్తుంది అక్కడ పని మనిషి అయిన రంగి. అయ్యగారికి టిఫిన్ పెట్టావా అంటారు. లేదమ్మా అడిగాను కానీ నాకు ఆకలి లేదు అని పంపించేశారు అంటుంది రంగి. సరే నువ్వు వెళ్ళి అని రెడీ చేయి నేను పిలుచుకుని వస్తాను ఆయన్ని అని రఘురామ్ గారి గదికి వెళ్తారు జానకమ్మ గారు. రఘురామ్ గారు అక్కడ కూర్చుని ఆఫీస్ ఫైల్ చూస్తూ ఉంటారు. జానకి లోపలికెళ్ళి ఏంటండి టిఫిన్ తినకుండా పని చేస్తున్నారు అంటూ ముందు పదండి టిఫిన్ చేద్దాం. అలాగే మీకు ఒక విషయం కూడా చెప్పాలి అని అంటుంది. ఏంటి సంగతి? నా జానకి చాలా సంతోషంగా ఉంది అంటారు రఘురామ్ గారు నవ్వుతూ. చెప్తాను కానీ ముందు మీరు పదండి అని ఇద్దరు కిందకి వచ్చి టిఫిన్ చేసి హాల్లో కూర్చుని ఇప్పుడు చెప్పు ఏంటి విషయం? మన బంగారం తొందరలోనే మన ఇంటికి వస్తుందంటండి. పైగా తన భర్తతో కలిసి అని సంబరంగా చెప్తూ మళ్ళీ అంతలోనే కానీ మనం తనకి దూరంగా ఉండడమే మంచిదంట. స్వామి చెప్పారు అని అంటుంది. హ్మ్. ఆయనేం చెప్పినా మన మంచికే కదా జానకి. ఎక్కడ ఉన్నా మన తల్లి హ్యాపీగా ఉంటే చాలు అంటారు రఘురామ్ గారు. మనం చాలా పాపం చేసుకుని ఉంటామండి. అందుకే మన అమ్మాయిని దూరం చేసుకున్నాము అని బాధపడుతుంది. తప్పు చేసింది నేను జానకి. అర్థం చేసుకోకుండా దూరం పెట్టాను నా తల్లిని. నేను దగ్గరికి వెళ్ళాలి అనుకుని వెళ్ళే టైంకి వాళ్ళు మనకి దూరం అయిపోయారు. కనీసం వాళ్ళ గుర్తును కూడా చేరుకోలేకపోయామంటూ బాధగా చూద్దాం ఆ దేవుడు ఎప్పటికి కరుణిస్తాడో అని జానకి గారితో చెప్పి, జానకి నేను కొన్ని ఆఫీస్ వర్క్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. ఎందుకండి ఈ మధ్య మీరు ఆఫీస్‌కి వెళ్ళటం లేదు కదా! మరిప్పుడు సడెన్‌గా ఏమయ్యింది వెళ్ళవలసొస్తుంది? అని అడుగుతుంది జానకి. దానికేమీ మాట్లాడకుండా ఆయన నేను లేకపోతే అక్కడ చాలా జరుగుతున్నాయి. తెలుసుకోవాలి అని మనసులోనే అనుకుంటారు ఆయన. సరే నేను ఈరోజే బయలుదేరి వెళ్ళాలి అని రఘురామ్ గారు వెళ్ళిపోగా జానకి కూడా ఆయన బట్టలు సర్దడానికి వెనకే వెళ్తారు. ఇంక రాత్రి కబుర్లు చెప్పుకుంటూ అలానే అభి ఇంకా దేవ్ పైనే పడుకుని పోతారు. పొద్దుటే లేచిన ఆద్య పక్కన అభి లేకపోవడంతో ఏది నేత్ర ఏది ఎక్కడికి వెళ్ళింది అప్పుడే లేచిందా అని వాష్రూమ్ డోర్ కొడుతుంది. అది ఓపెన్ అవడంతో లేదా మరి ఎక్కడుంది ఇక్కడ లేకపోతే అని బయటికి వస్తుంది. అదే టైంకి ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళి అలవాటు ఉన్న నందు కూడా అప్పుడే బయటికి వస్తాడు. ఆద్యని చూసి ఏంటి ఆద్య ఈరోజు అప్పుడే లేచావు నైట్ తలనొప్పి అన్నావు తగ్గిందా అంటాడు నందు. ఆ తగ్గింది నందు గారు. నిన్న తొందరగా పడుకున్నాను కదా అందుకే మెలకువ వచ్చేసింది. నేత్ర కోసం చూస్తూ ఉంటే మీరు కనిపించారు అంటుంది ఆద్య. ఏంటి నేత్ర రూమ్‌లో లేదా? ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళింది? సరే పద చూద్దామని వాళ్ళు కూడా ఇల్లంతా చూసి పైకి వెళ్తారు.
అక్కడ వాళ్ళను ఆద్య నవ్వుతూ చూస్తే నందు తన ఫోన్‌లో పిక్ తీస్తాడు. దేవ్ ఉయ్యాలలో కూర్చుని అభిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన చుట్టూ చేతులు వేసి తల వెనక్కి వాల్చి పడుకుంటాడు. అభి దేవుని గట్టిగా మెడ చుట్టూ చేతులు వేసి గుండెల మీద తల పెట్టి పడుకుంది. నందుగారు ఇక పదండి వాళ్ళకి దిష్టి తగులుతుందని చెప్పి నందు చెయ్యి పట్టుకుని మెట్ల మీదకి తీసుకుని వచ్చి అక్కడ కూర్చుని నందుకి పక్కన ప్లేస్ చూపిస్తుంది. నందు కూడా ఆద్యని చూసి నవ్వుతూ కూర్చుంటాడు. నందు గారు ఒకటి అడగనా అంటుంది ఆద్య కొంచెం మొహమాటంగా. ఆద్య ఫేస్ ని చూసి నందు ఆద్య చేతిని పట్టుకుని నా దగ్గర నువ్వు దేనికి ఇబ్బంది పడొద్దురా. ఏంటి నీ డౌట్ అంటాడు. ఏం లేదు నందుగారు. నేత్ర చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పైకి నవ్వుతూ ఉన్నా లోపల చాలా బాధపడేది. కానీ ఇక్కడికి వచ్చాక తను చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చూసినా అత్త, అమ్మ, మామ అంటూ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ హ్యాపీగా ఉంది. మరి ఎప్పుడూ కూడా దేవ్ అన్నయ్య నిజంగా నేత్రాన్ని దూరం చేసుకోడు కదా అంటుంది ఆద్య. ఆద్య ఒకటి చెప్తాను విను. మా బావ అందరిలా తన ఫీలింగ్స్‌ని పైకి చెప్పలేడు. కేవలం చూపించగలుగుతాడు అంతే. ఫర్ సపోజు ఇప్పటి వరకు నాకు తెలిసి నా చెల్లికి ఐ లవ్ యూ కూడా చెప్పుండడు. తన మనసులోని మాట పెదవి దాటి చెప్పకనే చెప్పుంటాడు. బావకి అమ్మాయిలంటేనే చాలా దూరంగా ఉండేవాడు. అలాంటి వాడు నా చెల్లిని ఇష్టపడ్డాడు. ఇష్టం ఒకటే కాదు ప్రాణంగా మారిపోతుంది అని అనవచ్చు. సో నువ్వు అనవసరంగా భయం పెట్టుకోకు. నా చెల్లి ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ లాంగ్ అంటాడు నందు. మరి ఆంటీ ఇంకా అంకుల్ వాళ్ళు అంటుంది. నాకు తెలిసి అత్తకి, మామకి డౌట్ వచ్చే ఉంటుంది. వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు. నువ్వు టెన్షన్ పడకు అని ఆద్యని చూస్తాడు. మళ్ళీ నందునే మరి నా గురించి కూడా ఏమైనా డౌట్ ఉందా అంటూ అడుగుతాడు తన కళ్ళల్లోకి చూస్తూ. నందు దేని గురించి అంటుంది. అర్థమైనా సరే ఆద్య నవ్వుకుని. అందరికీ మా అన్నయ్యలా కలిసి రాదండి. నోరు తెరిచి చెప్పవలసి వస్తుంది అని నవ్వుతూ కిందకి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి ఎలాగోలా వాళ్ళని లేపండి. మళ్ళీ ఇంట్లో వాళ్ళు చూస్తే బాగోదు అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది ఆద్య. ఆద్య వెళ్ళిపోయాక గానీ అర్థం కాలేదు మన నందుకి ఆద్య ఏం చెప్పిందో. రేయ్ నందు నువ్వు కొంచెం డేర్ చేసి ఆద్యకి తొందరగా చెప్పు నాన్న అనుకుని ఎప్పుడూ నువ్వు కూడా చక్కగా ఆద్య ప్రేమకి పాఠాలు నేర్పించొచ్చు అని కిందకి వెళ్తూ ముందు మా బావగారిని నిద్ర లేపాలి అని నందు ఫోన్ నుంచి దేవ్‌కి కాల్ చేస్తాడు. దేవ్ మొబైల్ రింగ్ అవ్వగానే ఆ సౌండ్‌కి కొంచెం కదిలి అభి దేవ్‌ని ఇంకా గట్టిగా పట్టుకుని పడుకుండిపోతాడు. తనని అలా చూసి నవ్వుతూ దేవ్ ఒక చేత్తో అభిని పట్టుకుని ఫోన్ తీసి చూసి నందు చేస్తున్నాడేంటి అనుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పరా అంటాడు. బావా కొంచెం నువ్వు మా చెల్లి కిందకి వస్తే మేము హ్యాపీగా ఉంటాం. లేకపోతే ఇంట్లో వాళ్ళు చూస్తారేమోనని ఇక్కడ మెట్ల దగ్గర కాపలా కాయలేక చస్తున్నానురా అంటాడు కొంచెం డ్రామాటిక్‌గా. రేయ్ నువ్వు నోరు మూసుకొని పో ముందు రూమ్‌కి మేము వస్తున్నాంలే అని అభి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా లిఫ్ట్ చేసి కిందకి తీసుకొని వస్తాడు దేవ్ అభిని. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. ఈరోజు ఈ ఒక్క ఎపిసోడే ఇస్తున్నానండి. రేపటి నుంచి 2 ఇస్తాను. కొంచెం వర్క్ ఉంది. సో అర్థం చేసుకోండి.